నమస్తే అండి. చూడండి, ఇక్కడ ఇది మనకు ఎర్ర మందారం చెట్టు, మందార పూల చెట్టు, ముద్దు మందారు కూడా. ఇది చాలా అద్భుతమైన ఆరోగ్యానికి, మన ఓన్లీ పూజకే కాకుండా దేవుడికే కాకుండా శరీరానికి చాలా అమోఘమైన మొక్క ఇది. దీంట్లో మన కిడ్నీ స్టోన్లో ఉండే రాళ్ళు పోతాయి. అదేవిధంగా లేడీస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్స్ పోతాయి. ఇంకా పేను కొడుకుడు, ఎంటికల సమస్య కూడా పనికొస్తాయి. ఒక్కొక్కటిగా తెలియజేస్తాను దేనికి పనికొస్తుంది అనేది. ఇక చూడండి, ఈ మందార పూలు ఉంది, ఎర్ర మందారు, ముద్దు మందారు. ఇది 3 మందార పూలు, ఒకంత నల్ల బెల్లం వేసి బాగా నూరి ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ తింటూ వచ్చారంటే పొద్దునే 3, సాయంత్రం 3 పూలు ఆడవాళ్ళు డేట్ కాకపోతే ఖచ్చితంగా డేట్ అవుతుంది. అదేవిధంగా దీని వేర్లు ఒకంత లోడుకొని దంచి పగలకొట్టి అర్థం జడ్జి కొట్టేసి కషాయము కొంచెం బెల్లం వేసి కషాయం చేసుకొని తాగినా కూడా ఈ పీసీఓడి ప్రాబ్లము, ఈ డేట్ కానోళ్ళు ఒకవేళ కంటిన్యూగా పోతుంటారు, కొంతమంది 15 రోజులు 20 రోజులు పోతారు, వాళ్ళకు కూడా తగ్గుతూ వస్తుంది. నార్మల్ నెలకు 3 రోజులు పోయేలాగా 4 రోజులు పోయేలాగా అవుతుంది ఒకటి. ఇలా కాకుండా దీని ఆకులు మొత్తం పెరికి పేస్ట్ లాగా చేసి తలకు బాగా అప్లై చేసుకొని 1 గంట 2 గంటలు ఏడిసి స్నానం చేయడం వల్ల కొత్త ఎంటికలు మొలుస్తాయి. ఎంటికలు కూడా షైనింగ్ సిల్కీగా బ్రహ్మాండంగా అవుతాయి మందార ఆకులు. ఇలా కాకుండా దీన్ని ఏం చేయాలంటే, మీరు కొంతమందికి పేను కొరకుడు, లైపోమియా అంటారు, పేను కొరకుడు రోగం. ఈ పేను కొరకుడు రోగం ఉన్నోళ్ళకి కొబ్బరి చిప్పులు కాల్చేసి దాని బొగ్గులు ఒకంత కర్పూరము, అదేవిధంగా ఈ ఆకు పేస్టు బాగా కలిపి నూరి కొబ్బరి నూనెలో కలిపి కొద్దిగా అక్కడ పూస్తూ వచ్చినా కూడా కొంతకాలానికి అక్కడ ఎంటికలు వచ్చేస్తాయి. ఇంకా మీరేంటంటే కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది, పైపుల్లో కొంతమందికి తగులుకొని బయటకు రాకుండా, వాళ్ళు ఏంటంటే దీందే తెల్ల పువ్వు ఆకు వస్తుంది, ఆ ఆకు అంత బాగా పెరుక్కోవచ్చి మంచి పిండి మన రొట్టి చేసుకొని ఈ ఆకులోనే బాగా ఇది మిక్సీ కొట్టేసి దీంట్లో పిండేసి కలిపి రొట్టి చేసుకొని తిని బాగా నెయ్యి వేసుకొని తినేసి నీళ్ళు తాగితే ఆ రాళ్ళు పైపులో ఉండేది వచ్చి బయటపడిపోతాయి. ఇలాంటివి అద్భుతమైన మొక్కలు మన ఇంటికాడే ఉన్నప్పటికీ చాలామంది ఏంటంటే ఈ వైద్య విధానాలను వాడట్లేదు. ఖచ్చితంగా దీన్ని 100% అందరూ వాడచ్చు, దీన్ని తినచ్చు. దీనివల్ల ఎటువంటి హాని, సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర చెట్టు పెంచుకోవడం, పెరిగి దేవునికి పెట్టుకోవడమే కాకుండా మనకు, మన ఆరోగ్యానికి కూడా దీన్ని వాడుకుంటూ వస్తే చాలా మంచిదని తెలియజేస్తూ, అదేవిధంగా ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే దీన్ని మీరు చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము ఒక తెల్ల గురువింద ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత అమోఘంగా ఉందో. ఇది తెల్ల గురువింద పూలు కూడా కాస్తాయి, ఏదో కాయలు కూడా వస్తూనే ఉంటాయి అప్పుడు. ఈ చెట్టు దేనికి పనిచేస్తుంది అంటే ఎన్నో రకాలు, ఎన్ని చెప్పినప్పటికీ సరిపోవు మనకు. దీన్ని వర్ణించడానికి మాటలే లేవు, అన్ని రకాలుగా పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా ఒక 2-3 అనుకుంటే, మనం ఎక్కడైనా అడవులు, కొండలు, గుట్లు ఎక్కినప్పుడు, పోయినప్పుడు, దాహం వేసిన, నీళ్ళు లేకపోయినా, భోజనం లేక సుస్తైతూ ఉన్నా దీని ఆకలిని పెరిగి నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ వెళ్తాయి. దీనికన్నా తీపి బెల్లము, చక్కెర ఎందుకు పనికిరావు. ఇది మాత్రం అంత తీగా ఉంటుంది. ఈ ఆకలి నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊరి సుస్తు తగ్గిపోయి, ఆకలి తగ్గిపోయి, బాడీకి ఎనర్జీ తాకత్తు వస్తుంది నార్మల్గా. ఇది అడవులు చెట్లు పోయినప్పుడు, ఋషులు, మునిలు, గురువులు అడవులకు వెళ్ళినప్పుడు వీటినే వాడేవాళ్ళు. నేను కూడా ఎన్నోసార్లు నోరు ఏదైనా అలా అనిపించింది, 4 ఆకులు పెరికి నోట్లో వేసుకుంటే భలే ఉంటుంది, తీగా చప్పరిస్తూ ఉంటే 1 గంట వస్తుంది నోరంతా మంచి మధురంగా. ఇంకా అలా కాకుండా నార్మల్గా ఇది వైద్యపరంగా ఎలా వాడుకోవాలంటే, కొంతమంది డేటు 15 రోజులు వెళ్ళడం, 20 రోజులు వెళ్ళడం, ఏం చేసినా కంటిన్యూగా పోతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే, ఈ విధంగా బాగా ఉండేది ఆకు, చెట్టు, తీగ బాగుండేది చూసుకొని, ఆకులు మాత్రం చెట్టు నాశనం చేయకూడదు, ఆకులు మాత్రం దుడుచుకోవచ్చి బాగా ఒకంత వేసి నొత్తుగా నూరి ఒక పెద్ద ఉసిరికాయంత ముద్ద చేసుకొని తినేయాలి. ఆ విధంగా ఒక 3 రోజులు లేక 7 రోజులు తినగలిగితే ఈ ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు కంటిన్యూగా పోవడం ఆగిపోయి నెల సరిగ్గా 3-4 రోజులు మాత్రమే పోయేలాగా పనిచేస్తుంది. ఇది ఒక రకంగా. ఇంకా కొంతమందికి లేడీస్కి వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట పోతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఆకులు మొత్తం పెరుక్కోవచ్చి చెట్టు అందుబాటులో ఉండి ప్రతిరోజు పచ్చిదే కానీ నూరుకొని ఒక చిన్న ఉసిరికాయ అంతా తింటూ వచ్చారంటే రోజు మీకు ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఆటోమేటిక్గా నిలిచిపోయి మీరు బాగుపడతారు.
ఇలా కాదు, ఇంకా కొంతమందికి మగవాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది పోతూ ఉంటుంది, ఆడవాళ్ళకి పోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే చాలా ఆకు పెరుకు వచ్చి నీటిలో ఆరబెట్టి బాగా ఎండించి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలుతో లేక నీళ్ళతో ఒక అర స్పూను పొద్దున్నే సాయంత్రం తాగుతూ వచ్చారంటే వీర్య స్తంభనం జరుగుతుంది, ధాతు పోవడం నిలుస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు తెల్లబట్ట ఎర్రబట్ట అనేది కూడా నిలుస్తుంది. ఇంకా ఇది కాకుండా దీన్ని ఇంకొక రకంగా ఏం వాడవచ్చు అంటే ఇదే ఆకుల్ని మనము వెంట్రుకల కోసం కాంచుకునే ఏ తైలంలో అయినా సరే వేసి కాంచి తలకు అప్లై చేస్తూ వస్తే తెల్లెంటికలు నల్లగా అవుతాయి, కొత్త ఎంటికలు పుడతాయి, చిన్నగా ఉండే పొద్దు అవుతాయి. బట్టతల మీద కూడా ఎంటికలు వచ్చేకి 99% అవకాశం ఉంది దీనివల్ల. దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా అదేవిధంగా దీని విత్తనాలు గురిగింజలు, తెల్ల గురిగింజలను తీసుకొచ్చి బాగా నున్నగా పౌడర్ చేసి ఒరిజినల్ తేనె కలిపి మీకు పేను కొడుకుడయ్యి తల్లో అక్కడక్కడక్కడ ప్యాచెస్ లాగా ఎంటికలు పుడిచింటాయి. కొంతమంది కనుబొమ్మలు, మీసాలు, గడ్డాలు, వెంట్రుకలు ఇవన్నీ చోట్ల పోయింటాయి. ఆ ప్లేస్ అప్లై చేస్తూ వచ్చారంటే చాలా అద్భుతంగా అక్కడ మీకు వెంట్రుకలు అనేది మొలకలు వచ్చి మళ్ళీ నార్మల్ వెంట్రుకలు కూడా వస్తాయి. ఈ విధంగా దీంతో చెప్తూ పోతే దీని ఏరుతో కొన్ని వందల రకాల పూజలు, పునస్కారాలు, తాయెత్తులు వాడతారు, మందులు వాడతారు. కొంతమంది దయాలు, భూతాలు కూడా వాడచ్చు. మందులు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మనము ఒక్కొక్కటిగా దీన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరించినప్పుడే మన జీవితంలో ఏదో ఒకటి మంచి జరుగుతుంది, మనం కూడా బాగుపడతామని తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తాను. అయినంత వరకు ఇలాంటివన్నీ చూసి ఊరికే ఉండకుండా ఎవరికి ఇలాంటి సమస్య ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా వాడుతూ వచ్చారంటే చాలా మంచిది. ఇది మాత్రమే నా సంకల్పం. నమస్తే. పక్షవాతం వచ్చినప్పుడు మన ముందు కాలంలో పెద్దోళ్ళు ఏంటంటే కొన్ని మొక్కలు వేసి నీళ్ళు పోసుకునే ముందు కాంచి ఆ నీళ్ళు వేసి ఉడికించి నీళ్ళు పోసేవాళ్ళు. ఈ పక్షవాతం వచ్చి కానీ చేయి కాలు పొడిపోయి కానీ చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏ నీళ్ళు ఏ ఆకు పోసి మనం స్నానం చేస్తే మనకు వాతం పోతుంది లేక మన శరీరానికి మంచిది జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది మేకమైనాక్ అండి. ఈ మేకమైనాక్ని బాగా ఒక కిలో ఆకు పెరుక్కోవచ్చి 20 లీటర్ల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉండే రసమంతా ఆ వాటర్లోకి వచ్చి వాటర్ రంగు మారి బాగా ఉడికింది అన్నప్పుడు ఆ నీళ్ళని మనం పోసుకొని స్నానం చేస్తూ వస్తే ఆ పక్షవాతం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు అనేది కొద్ది కొద్దిగా రికవరీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకరోజు మనకు మేకమైనాకు, ఒకరోజు పూర్తిగా వావిలాకు, ఒకరోజు జిల్లేడాకు, ఒకరోజు మనకు ఏంటంటే బాగా అందరికీ అందుబాటులో ఉండే అట్లా మొక్కలే ఇవన్నీ కూడా నీలగిరాకు, ఒకరోజు ఇవన్నీ ఆకులు కలిపి ఈ విధంగా వారం పొడవునా ఈ ఆకులు వేసేది, ఉడికించేది, దాంతో స్నానం చేస్తూ బాగా రుద్దుతూ, అంటే ఊరికి అలా పోసేసుకోకూడదండి. పోసుకొని రుద్దుతూ ఉంటే వీటిలో ఉండే ఔషధ గుణాలు అనేది చేతులకి, నరాలకి, కాళ్ళలోకి పోయి ఖచ్చితంగా మనకు ఆ అయిండే సైడ్ ఎఫెక్ట్, ఆ చేయి కాలు పనిచేయకపోవడం అవన్నీ రికవరీ అవుతూ ఉంటుంది మనం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ మేకమైనాక్తో మరొక వైద్యం ఏంటంటే మనకు పెట్టుడు మందులు, మొరుగు మందులు అని పెడుతూ ఉంటారు. అది పోవడానికి మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో ఊర్లలో మేకపాలతో ఆ పాలతో ఇస్తారు. దాన్ని ఎలా ఇస్తారు, ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ మేకమైనాకు మరీ పెద్ద ఆకు కాకుండా చిన్న ఆకు కాకుండా ఒక ఆకు తీసుకోవాలి. అదేవిధంగా దీనిది ఒక వేరు అంత పొడవు తీసుకోవాలి. అది కేవలం ఒక ఆదివారం మాత్రమే, రోజు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఒక ఆదివారం మాత్రమే. ఆదివారం రోజు ఒక ఆకు ఒక ఏరు తీసి బాగా నూరి ఆ 1 గ్లాసు మేకపాల్లో కలిపి తాగేస్తారంటే మీకు ఒక 10-20 నిమిషాలకంతా వాంతులై కొంతమందికి విరోచనాలు కూడా అయ్యి ఆ మందు అనేది వెళ్ళిపోతుంది. సమస్య బాగా తీవ్రంగా ఉంటే ఒక 2-3 వారాలు చేసుకోండి, లేకపోతే 2 వారాలు ఒక వారం చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన అమోఘమైన ఔషధాలు, మన ఆరోగ్యానికై భగవంతుడిచ్చిన మూలికలు. దీన్ని మనం ఖచ్చితంగా వాడచ్చు. దీనివల్ల ఎవరికి ఎటువంటి హాని ఉండదు. మీ శరీరాలు బాగలేక, మీ శరీరాలు ఆల్రెడీ చెడిపోయి ఏదన్నా హానిలు ఉంటే దానికి నేను బాధ్యత కాదు, కానీ వీటి వల్ల ఎటువంటి హానికరం అనేది ఉండదు. ధారాళంగా ధైర్యంగా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.